గుడ్ మార్నింగ్, గుడ్ డే జే మార్నింగ్. ఈరోజు అద్భుతమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. మన ముందు కనిపిస్తుంది పత్తి చేను అండి, కాటన్. ఈ కాటన్కి మనం మొదటిసారిగా మొదటి 20-25 రోజులలోపు మనం అడుగుపిండి అనేది వేస్తాం. దాంతోపాటుగా మనకు డేజై కంపెనీ ఆర్గానిక్ జాయ్గ్రో 2X అండి, ఆర్గానిక్ గ్రాన్యువల్స్ అనేది కూడా కలిపి యూజ్ చేయాలి. మరి అది ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఏదైతే ఫర్టిలైజర్ ఈ యొక్క అడుగుపిండి ఏదైతే తెచ్చుకున్నామో దాన్ని ఒక పడంలో వేసుకోవాలి. ఈ యొక్క మన డేజై యొక్క గ్రాన్యువల్స్ వల్ల పంటకు చాలా మేలు జరుగుతుందండి. ఎందుకనంటే గ్రాన్యువల్స్ ఉపయోగించడం వల్ల మొక్క యొక్క ఎదుగుదల బాగుంటుంది, కొమ్మలు ఎక్కువగా వస్తాయి. తర్వాత ఏరు వ్యవస్థ కూడా చాలా బలంగా తయారవుతుంది, భూమి లోపలికి చొచ్చుకుపోయే విధంగా ఉంటుంది. మంచి దిగుబడి కూడా, మంచి పంట కూడా పండుతుంది. రైతులకు లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి డేజవర్ ఆర్గానిక్ జాయ్గ్రో 2X అండి, గ్రాన్యువల్స్ 2 kgs బ్యాగ్ అండి. అది ఈ 2 kgs బ్యాగ్ వచ్చేసి 1 ఎకరాకి సరిపోతుందండి. మళ్ళీ చెప్తున్నా, 2 kgs బ్యాగ్ అండి. అది 1 ఎకరాకు సరిపోతుంది. ఎప్పుడైతే గ్రాన్యువల్స్ మనం ఉపయోగిస్తామో అప్పుడు ఈ యొక్క ఫర్టిలైజర్ అనేది తగ్గించుకోవాలండి. ఈ యొక్క మన అడుగుపిండి ఏదైతే ఉందో దాన్ని ఒక 20-25% వరకు మనము తగ్గించుకోవాలి. అంటే 1 ఎకరాకు 1 బ్యాగ్ వేస్తారు కదా, 50 కిలోల బ్యాగ్ వేసినప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఒక 25% తగ్గించేసుకోవాలి. ఓకే, ఏదైతే గ్రాన్యువల్స్ ఉన్నాయో మనం దాంట్లో మొత్తం కలుపుకోవాలండి. ఓకే, ఇది మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే మనకు పత్తి పంట అండి. మొదటి 20-25 రోజుల మధ్యలో మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనం ఒక పంటలో 2 సార్లు యూజ్ చేయాల్సి వస్తుంది. గ్రాన్యువల్స్ అనేది 2 సార్లు యూజ్ చేయాలి. మరి ఎప్పుడు యూజ్ చేయాలంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, మీరు అడుగుపిండి కానీ డిఏపి యూరియా ఇవన్నీ యూజ్ చేస్తారు కదా, ఆ టైం ఏదైతుందో ఆ టైంలో మనం దాంట్లో కలుపుకొని యూజ్ చేయాలి. ఇది వచ్చేసి పత్తి పంట అండి. దీని ఏజ్ 20-25 రోజులు ఉంటుంది. మనం ఏదైతే ఈ 2 మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా మనం చేసుకోవాలి. ఈ ఆర్గానిక్ గ్రాన్యువల్స్ అనేది యూజ్ చేయడం వల్ల రైతు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాన్యువల్స్ ఒకటే కాదు, మన దగ్గర పంటకు కావాల్సినవి టోటల్గా స్టార్టింగ్ నుంచి స్ప్రే మందులు అంటే లిక్విడ్ రూపంలో కూడా మా దగ్గర ఉంటాయి. పురుగుల మందులు కూడా ఉంటాయి. ఆర్గానిక్ పద్ధతిలో మనం పంట పండించుకోవచ్చండి. చాలా చాలా రిజల్ట్ బాగుంటుంది. మీరు ఏ పంట అన్నా తీసుకోండి, ఖచ్చితంగా 20-30% ఖచ్చితంగా మీకు ఇంక్రీజ్ అనేది, పంట దిగుబడి అనేది పెరుగుతుంది. మొత్తం అనేది కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా ఈ యొక్క గ్రాన్యువల్స్ అనేది మొత్తం మిక్స్ అయిపోతాయి. ఇలా మిక్స్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి ఇటు కలుపుకోవాలండి.
ఒకసారి అటు ఒకసారి ఇటు వేసేస్తే టోటల్ కలిసిపోతే ఇక్కడ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా, అవి గ్రాన్యువల్స్ అండి. ఎందుకంటే ప్రతి మొక్క దగ్గర మన గ్రాన్యువల్స్ అనేది పడాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్లాక్, అవి గ్రాన్యువల్స్. ఈ అడుగు పిండితో పాటు అవి కూడా గ్రాన్యువల్స్ ప్రతి మొక్కకు చెందాలి కాబట్టి మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. చూడండి, అంటే ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ, ఎందుకంటే మొక్కలు అనేది చిన్నగా ఉన్నాయి కాబట్టి మొదటిసారి వేస్తున్నాం. దాని యొక్క ఏజ్ వచ్చేసి 25 రోజుల లోపే ఉంది కాబట్టి 20 డేస్ అండి. 25 లోపు అంటే 21 మధ్యలో ఉంటుంది కాబట్టి మొదటిసారి ఏజ్ చిన్నది కాబట్టి మనం తక్కువ మోతాదులో వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చెట్లు చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం దానికి ఎంత ఆహారం కావాలో అంతే ఇవ్వాలి. ఇలా వేసుకోవాలండి. ఇది మనం వచ్చేసి ఏంటంటే డేజే గ్రాన్యువల్స్ యూజ్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.